ఆడ మగ చిన్న పెద్ద మంచి చెడు ఇలాంటివి చాలా మందిలో కనిపిస్తూ ఉంటాయి. కానీ అవి క్షణికావేశం వల్ల ఆ నిమిషానికి వాళ్ళు చేస్తుంది కరెక్టా రాంగా తప్ప ఇలాంటివి ఏమీ ఆలోచించకుండా వాళ్ళ వెనకాల సభ్య సమాజం ఉన్నా, వాళ్ళ వెనకాల ఒక ఫ్యామిలీ ఉన్నా, ఇద్దరు పిల్లలు ఉన్నా, వాళ్ళు అప్పటిదాకా మంచిగా గడిపి అరే మా పక్కింటి పిల్ల ఎలా చేసింది ఏంటి, నేను ఎలా అనుకోలేదు, మా పక్కింటి వాడు ఈడు చాలా మంచోడబ్బా కానీ ఎట్లా ఎందుకు చేశాడు అనుకునే స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ క్షణికావేశం వల్ల, క్షణికావేశం అని ఎందుకు అంటున్నానంటే 5 నిమిషాలు ఆలోచిస్తే, ఆ 10 నిమిషాలు ఆలోచిస్తే అక్కడ జరగవలసిన ఘోరం, తప్పు, ఒక ప్రమాదం, ఒక మరణం జరగదు. కానీ అక్కడ జరిగింది. అది కూడా వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న లవర్స్ కాదు, ఎప్పుడు సంవత్సరాలుగా ప్రేమించుకున్న లవర్స్ కాదు. వాళ్ళకి పెళ్ళయింది, ఆమె పేరు ప్రీతి. ఈ అబ్బాయికి కూడా పెళ్ళయింది, ఆ అబ్బాయి పేరు పునీత్. వీళ్ళిద్దరికి పెళ్ళయింది, విడివిడిగా పెళ్ళయింది. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ప్రీతికి పిల్లలు ఉన్నారు, పునీత్కి పిల్లలు ఉన్నారు. వీళ్ళ పరిచయం సంవత్సరాల నుండి కాదు, యుగాల నుండి కాదు, ఒక ఇంటి దగ్గరే ఉండి వాళ్ళిల్లు వీళ్ళకి తెలియదు, వీళ్ళిల్లు వాళ్ళకి తెలియదు. కానీ ఇద్దరు ఒక ప్రేమ అనే మోజులో ఉన్నారు. అది ప్రేమ అనుకున్నారు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, అది ఒక్కరోజు ప్రేమ. కలిసింది ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నారు, మాట్లాడుకున్నారు, హాయ్ అంటే హాయ్ అనుకున్నారు. ఆ ప్రొఫైల్లో చూసింది, ఈ అమ్మాయి ప్రొఫైల్ చూసింది, ఆ అబ్బాయి ప్రొఫైల్ చూశాడు, హాయ్ అనుకున్నారు, మెసేజ్ పెట్టుకున్నారు, వీడియో కాల్ చేసుకున్నారో కూడా లేదో తెలియదు. ఆ ఒక్కరోజులో ఏం మాటలు ఉంటాయి? మాట్లాడుకుని ఆ మాటలో లాంగ్ డ్రైవ్ వెళ్దాం అనుకున్నారు. ఆ ఒక్క కాల్లోనే, ఆ ఒక్క సింగిల్ టేక్లోనే మాట్లాడుకున్నారు, పరిచయం పెరిగింది. ఆ నైట్ అంతా మాట్లాడుకున్నారేమో. ఆ పిల్ల తప్పు చేస్తున్నాననే భావన కూడా లేదు. పిల్లని ఎందుకు అంటున్నానంటే ఆవిడకి ఆల్రెడీ పెళ్ళైపోయింది, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు. వీళ్ళందరినీ మోసం చేసి ఆ పిల్ల ఈ ఇన్స్టాగ్రామ్ మోజులో పడి తను అందంగా ఫోటోలు పెట్టడం, ఇలాంటి పరిచయం ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యి వాళ్ళ వాళ్ళ కూతురు కొడుకులు వీళ్ళని పక్కన పెట్టేసి, వాళ్ళ హస్బెండ్ కూడా పక్కన పెట్టేసి ఆయన్ని ఊరు పంపించిన తర్వాత వాళ్ళని డ్యూటీ పంపించిన తర్వాత నేను తెలివితేటలుగా బిహేవ్ చేస్తున్నానని ఆవిడ అనుకుంది. ఆ తెలివితేటలతో ఆవిడ ప్రాణాలు పోతున్నాయని ఆవిడకి తెలీదు. అండ్ ఆ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది, ఒకే ఒక్క రోజు అయింది. ఆ ఒక్క రోజులో వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అబ్బాయికి ఏముంది, చెట్టు నిండు పుట్టు నిండు మాట్లాడేస్తాడు. ఆడు ఈ అమ్మాయికి లైక్ కొట్టడం, ఈ అమ్మాయి ఫోటోలు చూడడం, లైక్ కొట్టడం, ఇలాంటివన్నీ చేశాడు. మీరంటే ఇష్టం అండి, మీరు బ్యూటిఫుల్ అండి. ఈవెన్ ఆవిడకి పెళ్ళైన విషయం వీళ్ళకి తెలుసు. వీళ్ళిద్దరూ ఏం కోరుకుంటున్నారు అనేది వీళ్ళకి క్లియర్గా తెలుసు. దానికి మేము లవ్లో ఉన్నాం, ప్రేమలో ఉన్నాం అని కహానీలు చెప్పుకుంటూ వాళ్ళని మోసం చేసుకుంటూ, సరే మరి ఏం చేద్దాం అనుకున్నారు, లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకున్నారు. లాంగ్ డ్రైవ్ వెళ్ళారు. ఆ లాంగ్ డ్రైవ్ నుండి లాడ్జ్ దాకా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ ఇంప్రెషన్ నచ్చింది, టాకింగ్ నచ్చింది, ఈ వీడియో నచ్చింది, ఈ అబ్బాయి కూడా నచ్చారు. ఎందుకంటే ఇద్దరికి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు. నేను ఇది, నువ్వు అది, ఓకే మన ఇద్దరం కలిసి ఉంటే ప్రమాదం ఏముంది, ఏమవుతుంది, నేను మీ ఇంట్లో తెలియనును, మీ ఇంట్లో రిస్క్ రానును అని ఈ అబ్బాయి ఒప్పించడం. ఆ అమ్మాయి కూడా ఓకే నేను నీతో ఉంటా, లైఫ్ లాంగ్ ఉంటా, మళ్ళీ ప్రామిస్లు. ఒక్కరోజు పరిచయానికి ఆ అబ్బాయి ఏంటో తెలుసుకోవాలి, ఎలాంటోడు తెలుసుకోవాలి. బయటికి వెళ్తున్నామంటే అసలు అతనికి షార్ట్ టెంపర్ ఉందా, కోపం వస్తుందా, కోపం వస్తే ఏం చేస్తాడు, ఇలాంటి ఏమీ ఆలోచించలా. వచ్చింది, కార్ ఎక్కింది, లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోయారబ్బా. లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ ముచ్చట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు ఇట్లాంటివన్నీ చేశారు. పార్క్ కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ నుండి లాడ్జ్ దాకా తీసుకెళ్ళారు. లాడ్జ్కి నేను ఇష్టం లేదు, నేను రాను అంటే ఆడు తీసుకెళ్ళడం. ఆ అబ్బాయి చెప్పిన మాటలకి ఈ అమ్మాయి ఇంప్రెస్ అయింది. ఆ వాట్సాప్లో ఇంకా నెంబర్లు చేంజ్ చేసుకోవడం, వాట్సాప్లో మాట్లాడుకోవడం ఇవన్నీ సర్వసాధారణం. మాట్లాడుకున్నారు. లాడ్జ్ దాకా వెళ్ళిన తర్వాత లాడ్జ్లో ఒక డే అంతా ఫుల్గా గడిపారు. డే అంతా ఫుల్గా గడిపినా సరే అమ్మాయికి ఆ ప్రీతికి తనివి తీరలేదు. ఇంకా వ్యామోహం తీరలేదు. ఇట్స్ మీన్స్ ఆ అమ్మాయికి ఇంకా రొమాన్స్ చాలేదు. ఈ అబ్బాయి తన చేయాల్సిందంతా చేశాడు, ఇద్దరు ఎంజాయ్ చేశారు. ఓకే బాయ్ అనుకుంటే బాయ్ అనుకున్నారు. కానీ ఈ పిల్ల ఇంకా కావాలి, నా ప్రేమ చచ్చిపోలేదు, నేను ట్రూగా లవ్ చేస్తున్నాను, మనం మళ్ళీ కలుద్దాం ప్లీజ్, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే రాను, ఇలాంటివన్నీ చెప్పి ఆ అబ్బాయిని కొంచెం ఒత్తిడి తేవడం మొదలుపెట్టింది. ఈ ఒత్తిడి కారులో కొంచెం మజాగానే ఉంది, ఓకే తను బతిమాలుతుంది కదా, ఇంకోసారి చూద్దామని. ఆ అబ్బాయి కూడా చెప్పుకుంటాడు, అరే నీకు పెళ్ళయింది కదా, నాకు పెళ్ళైంది కదా, ఏదో టైం దొరికింది కాబట్టి స్పెండ్ చేసాం, నిన్న పరిచయం అయ్యావు, ఇవాళ వచ్చేసావు, ఈరోజు రూమ్లో స్పెండ్ చేస్తాం, నీకు నాకు అయిపోయింది అన్నట్టుగా అబ్బాయి మాట్లాడి ఉంటాడు. లేదంటే అంత కోపం తెచ్చుకోడు. ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి మెసేజ్ చేసుకుని లాంగ్ డ్రైవ్ వెళ్ళి ఇద్దరు ఎవరింటికాళ్ళు వెళ్ళిపోవాలి లాడ్జ్లో గడిపిన తర్వాత. కానీ ఒక అమ్మాయి డైరెక్ట్ పరలోకం వెళ్ళింది, ఇంకో అబ్బాయి జైలుకి వెళ్ళాడు.
ఇక్కడ వచ్చిన మిస్అండర్స్టాండింగ్ అలా ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ ఉందని వాళ్ళు ఫీల్ అయ్యారు స్టార్టింగ్లో. ఆ ఒక్కరోజు స్టార్టింగ్లోనే మన ఇద్దరం ప్రేమలో ఉన్నాం, మన ఇద్దరం లేచిపోదాం, మనకి పిల్లలు ఉంటే ఏంటి, ఇవన్నీ మాట్లాడేసుకున్నారు. దట్స్ వై నేను ముందు చెప్పినట్టుగా ప్రేమ అనేది ఆడి గురించి ఏంటి, ఆడు కోపం వస్తే ఏం చేస్తాడు, ఆడు కోపం రాకుండా ఏం మాట్లాడాలి, అసలు ఈ అమ్మాయి ఏంటి ఒక్కరోజుకి వచ్చేసింది, ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, పిల్లలు ఉన్నారు కదా, అసలు ఇది కరెక్టేనా అని వీళ్ళిద్దరూ ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోలే. సరే అయిపోయింది, లాడ్జ్లో స్పెండ్ చేశారు, పరిచయం అయింది, మాట్లాడుకున్నారు. ఒక రోజులోని ఇదంతా నేను ఎందుకు ఇన్నిసార్లు పరిచయం అయింది మాట్లాడుకున్నారని చెప్తున్నానంటే, ఒక సంవత్సరం అనుకో ఒకరికొకరికి అండర్స్టాండింగ్ ఉంటుంది, ఒక అభిప్రాయం ఉంటుంది. ఆడంటే తప్పు చేయడు, ఈ అమ్మాయి అంటే నా కోసమే ఉంటుంది, ఇలాంటి అండర్స్టాండింగ్ కూడా లేదు. వచ్చారు, మాట్లాడుకున్నారు, కారు ఎక్కారు, లాడ్జ్కి వెళ్ళారు. లాడ్జ్ నుండి ఇంటికి వెళ్తుంటే అన్నీ అయిపోయి వాళ్ళిద్దరూ కలిసిపోయి లాడ్జ్ నుండి ఇంటికి వెళ్తుంటే ఆ అమ్మాయి ఒత్తిడి చేసింది. ఇక్కడ నుండే అసలు ఆ భావం నేను చంపేస్తాను, నేను పొడి చేస్తాను, ఈ మైండ్ క్రూషియాలిటీ. నేను ఫస్ట్లో చెప్పినట్టుగా మంచి చెడ్డ, చిన్న పెద్ద మానవత్వం అనేవి ఎక్కడ సాధించిపోతాయంటే ఒక్క నిమిషంలోనే. అది కూడా ఒక 10 నిమిషాలు తన విచక్షణారహితాన్ని కోల్పోయాడు. ఒకటే అనుకున్నాడు, ఇది బతుకుంటే నన్ను మళ్ళీ మళ్ళీ అడుగుతుందేమో, మళ్ళీ మళ్ళీ లాడ్జ్కి రమ్మంటదేమో, మళ్ళీ నాతో ఉండమంటదేమో, మళ్ళీ నాకు ఫోన్ చేస్తుందేమో, నేనే దిక్కంటనేమో, ఇవన్నీ అబ్బాయి తనలో తాను ఆలోచించేసుకున్నాడు. యాక్చువల్లీ నేను నీతో ఉండను, నీతో అయిపోయిందని కారు దింపేసి ఉంటే అక్కడతో అదే అయిపోదును. ఇది కర్ణాటకలో జరిగింది. ఆ మహిళ పేరు ప్రీతి, ఆ అబ్బాయి పేరు తను కూడా వివాహం అయింది, ప్రణీత్ అండ్ ప్రీతి. వీళ్ళిద్దరూ ఇంటికి వెళుతుండగా, అన్నీ జరిగిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుండగా ఆ అమ్మాయి తనను ఫోర్స్ చేసింది, నాకు ఇప్పుడే కావాలి, ఇంకా కావాలి, నీతో ఉండాలనిపిస్తుంది, నువ్వు హగ్ చేసుకో, నన్ను కిస్ చేసుకో, ఇలాంటివి చెప్పడం స్టార్ట్ చేసింది. అది అక్కడ తాగల, అక్కడ కారు ఆపారు, ఆ తుప్పల్లోకి వెళ్ళారు. తుప్పల్లోకి వెళ్ళిన తర్వాత తను మంచిగా మాట్లాడదాము సంథింగ్ ఇలా, తనకి నచ్చజెప్పి పంపేద్దాం అనుకుంటే తన బూతులు మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఇక్కడ ఆ అబ్బాయికి అంతా చేసాము, హ్యాపీగా ఉన్నాము, మరి ఇప్పుడు బూతులు మాట్లాడింది, తను రెచ్చగొడుతుంది, తను కావాలి అనుకుంటే ఆ అమ్మాయి ప్రేమ అది. తను అలా ఎక్స్ప్రెస్ చేసింది, నాకు నువ్వు కావాలి, నువ్వు ఇంటికి వెళ్ళొద్దు, ఈ నైట్ కూడా స్టే చేద్దాం, అవసరమైతే నేను ఇంటికాడ ఏదో సో చెప్పుకుంటా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా, ఏదో ఒకటి చెప్పుకుంటాను అనుకుంది. ఆ అబ్బాయిని నువ్వేం చేయలేనోడివి, చేతకానోడివి అని బూతులు తిట్టడం స్టార్ట్ చేసింది. ఇక్కడ మొదలైంది బూతులు తిట్టడం. ఆ బూతుల్లో నుండి తనెవరో నాకు తెలీదు, ఒక్కరోజు పరిచయానికి నన్ను ఎలా తిడతావని ఆ అబ్బాయి చేసుకున్నాడు. విపరీతంగా బ్లడ్ వచ్చేటట్టుగా కొట్టాడు. ఆ అమ్మాయి కూడా ఊరుకోలా, చేతికి కనిపించిన బెడ్లతోనూ ఆ కర్రలతోనూ తీసుకొట్టడం స్టార్ట్ చేసింది. ఇక్కడ ఎంత కొట్టినా ఏం చేసినా అడవులో ఇద్దరే ఉన్నారు. ఆ అబ్బాయి బలంగా ఉన్నాడు. ఆయన ప్రణీత్ అనే ఆయన, ఒక పెళ్లి చేసుకున్న ఆయన, 2 పిల్లలతో ఉన్న ప్రణీత్ కోపం వచ్చింది. ఆ కోపం పట్టరాని కోపం అయిపోయింది. దీన్ని చంపేసే కరెక్ట్, ఇది అవసరం అంటావా, ఇది బతుకుంటే లైఫ్ లాంగ్ నన్ను ఎట్లనే ఫీల్ అవుతుంది, నేను చంపేస్తా అని డిసైడ్ అయ్యి అక్కడే ఉన్న బండరాయి తీసుకొని బలంగా దాని మీద కొట్టడంతో ఒకేసారి చచ్చిపోయింది. అక్కడ చచ్చిపోయిన తర్వాత కూడా తను ఏమాత్రం నెగిటివ్ మైండ్తో ఫీల్ అవ్వడం కానీ ఏమీ లేదు. అమ్మయ్య ప్రశాంతం, నేను చూశాను, ఒక రోజులో మాట్లాడుకున్నాను, ఒక రోజులో లాంగ్ డ్రైవ్ చేశాను, దీన్ని అనుభవించాను, చంపేశాను అనుకున్నాడు తప్ప దీని వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది, 2 పిల్లలు ఉన్నారు, దీనికి భర్త ఉన్నాడు, ఇది ఇంటికి వెళ్ళకపోతే ఏమవుతుందో అని ఆలోచించలా. నేను దట్స్ వై క్లియర్గా చెప్తున్నా, ఒక తప్పు చేసే ముందు 10 నిమిషాలు టైం తీసుకొని ఆలోచించి గనక మీరు డెసిషన్ తీసుకుంటే అది ఒకటి చావును కోరుకోదు. ఎస్, నేను అదే చెప్పబోతున్నా. మీరు క్షణికావేశంలో ఇట్లా చేయొద్దు. మళ్ళీ నేను చెప్తున్నా, అక్కడ వీళ్ళిద్దరూ సుఖమే కోరుకున్నారు తప్ప మీ వెనకాల పిల్లలు ఉన్నారు, భవిష్యత్తు ఉంది అని ఆవిడే ఆలోచించలా, ఈ ప్రణీత్ ఆలోచించలా. ఆవిడ బండరాయితో విచక్షణంగా చంపేసి అదే అడవుల్లో తుప్పల్లో పడేసి తను జాలీగా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంక్వైరీ చేసి ఫోన్ కాల్స్ తీసి వాట్సాప్ చాట్స్ తీసి చూస్తే అసలు మ్యాటర్ తేలింది. అక్కడ రీసెంట్ మెసేజెస్లో ప్రణీత్ మాత్రమే ఉన్నాడు. ఇంటికి వెళ్ళారు, ఎంక్వైరీ చేశారు, 4 దెబ్బలు వేశారు, నిజం చెప్పాడు. ఇప్పుడు కర్ణాటక పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, లిటరల్గా జైల్లో ఉన్నాడు. ఆ అబ్బాయి అప్పుడు దాకా చదువుకున్నాడు, ఒక 2 పిల్లలకి తండ్రిగా ఉన్నాడు. కానీ ఇదంతా ఒక్క నిమిషంలో మొత్తం పోయింది. దట్స్ వై కొంచెం ఆలోచించండి, నిదానించండి, ఏది మంచో, ఎవరితో పరిచయాలో,
ఇవన్నీ ఆలోచించి మీరు ప్రేమలో పడేటప్పుడు కొంచెం ఆలోచించి మైండ్ పెట్టి ఇది కరెక్టా ఇది రాంగా, నేను 2 నిమిషాల కోసం ఇది చేస్తున్నానా, కొంచెం ఈ కొంత సుఖం కోసం నా జీవితాన్ని అర్పించేలా, నా పిల్లల జీవితాలు, నా హస్బెండ్, ఈ ఊర్లో నేను ఉండాలా వద్దా, రేపు పొద్దున్న జైలుకి వెళ్ళిపోతానేమో, ఇలాంటి చిన్న చిన్న భయాలు ఉండడం మంచిది. ఉండడం వల్ల మీరు జైలుకి వెళ్లకుండా ఉంటారు. సోషల్ మీడియాలో పరిచయాలు అంటే అపరిచితులతో పరిచయాలు అంటే అది ప్రేమగా మారి చనువుగా మారి ఆ తర్వాత నువ్వే లోకం నువ్వే ప్రాణం ఇదే ప్రేమ అనుకునే ఆ క్షణికావేశంలో ప్రాణాలు పోతున్నాయి. కానీ ఇది కరెక్ట్ కాదు. మన ఇంట్లో చూపించిన వాళ్ళు ఒకటికి మనకు కనిపించిన వాళ్ళు ఒకటికి 100 సార్లు ఆలోచిస్తారు. మన జీవితం మన ఫ్యూచర్ గురించి వాళ్ళు ఆలోచించే తల్లిదండ్రులుగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలకి మనం గౌరవం ఇద్దాం. వాళ్ళ పరువుని మర్యాదను మనం కాపాడి వాళ్ళకి నచ్చినట్టుగా జీవించి మన జీవితాన్ని 100 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు ఉన్నంత కాలం హ్యాపీగా బతికేలాగా మీరు ఆలోచించండి. తప్పులు చేయొద్దు.